హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలిపి మూత పెట్టుకున్నాము. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర వేద్దాం. ఉల్లిపాయలు ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాము. నేను తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ ఆకుకూర వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది మగ్గేలోపు మనం మిక్సీ జార్లో దీనికి కావాల్సిన ఉల్లికారం పెట్టుకుందాం. ఇక నేను వెల్లిపాయ కారం కోసం 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చి కొబ్బరి తురుము, ప్లస్ దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నాము. తోటకూరలో ఉప్పు చాలా తక్కువ పడుతుందండి, సో మీరు చూసి వేసుకోండి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. తోటకూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది, ఇంకా కొంచెం పచ్చి వాసన ఉంది. సో ఇంకొక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత కారం వేద్దాము. చూడండి, ఆకంతా మెత్తబడిపోయింది, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న ఉల్లికారం వేసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎండుమిరపకాయలు లేకపోతే మన నార్మల్ కారం ఉంటుంది కదా, గొడ్డు కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగా కలిపి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెడీ అండి. పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. తోటకూర ఉల్లికారం రెడీ.